ప్రభునందు ప్రియమైన ఆర్సిసి ఫ్యామిలీకి మరియు యూట్యూబ్ ద్వారా జీవనది టెలివిజన్ ఛానల్ ద్వారా ఈ సందేశాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయ మిత్రులందరికీ ప్రభు పేరట వందనాలు. ఈరోజు మనము అపోస్తలుడైన పేతురు రచించిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. పరిశుద్ధ వాక్యంలో మనం అపోస్తలుడైన పేతురు గారు సార్వత్రిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఇలా మనం చూస్తున్నాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. దేవుని వాక్యం మనకు తెలియపరచుచున్నటువంటిది, ఈ జీవితంలో మనము జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి అని దేవుడు కోరుచున్నారు. దాని కారణం దాని మొదటి మాటల్లోనే ఉంది, అన్నిటి అంతము సమీపమై ఉంది. ఈ మాటకు మీరు మరి ఎక్కువగా భయపడాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఏంటిది ఈ అంతం అనేటువంటి దాన్ని మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. యోవేల్ ప్రవచనం 2వ అధ్యాయం 1వ వచనంలో చివరి కాలమును గురించి దేవుడు మాట్లాడుతూ అంత్య దినములలో ఎటువంటి సంఘటనలు జరుగుతుంది అని చెప్పినప్పుడు యోవేల్ ప్రవక్త ద్వారా పలికిన మాట ఈ సమయంలో చదవడం మంచిది. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదం చేయుడి. యెహోవా దినం వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఇక్కడ దేవుని వాక్యంలో చివరి కాలంలో జరగబోచున్న సంఘటన గురించి దాదాపు 2700 సంవత్సరాల క్రితం యోవేల్ ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాటల్లో యెహోవా దినము అనేది ఒకటి వస్తున్నది. ఆ ఉగ్ర దినము వచ్చుచున్నది గనక దేశ నివాసులందరూ వణుకుదురుగాక అని చెప్పారు. దేవుని యొక్క దినమును గురించి ఒబద్యా తన గ్రంథంలో కూడా రాశారు. ఒబద్యా గ్రంథం 15వ వచనంలో మనం చూస్తున్నాం, దేవుని దినములు ఏ విధంగా వచ్చుచున్నది అనేటువంటి దాన్ని అక్కడ తెలియపరుస్తున్నారు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. ఇక్కడ యెహోవా దినము దేవుడు లెక్క చూస్తున్న ఒక సమయం, దేవుడు లెక్క అడుగుచున్న ఒక సమయం వచ్చుచున్నది అని ప్రవక్తలు అలనాడు రాశారు. ఇది ఇప్పుడు నిన్న మొన్న రాసినది కాదు, 2400 సంవత్సరాల క్రితం వారు రాసినటువంటి మాట ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు దేశ నివాసులందరినీ అడుగబోచున్నటువంటి ఒక సమయం. మీ పనులకు ఫలితం మీకు వచ్చును, నువ్వు ఏదైతే చేస్తావో అది నీకు దొరుకును అని అంటున్నారు. నీవు విత్తుచున్న వాటి పంట నువ్వు పొందబోతావు అని అంటున్నారు. జెఫన్యా ప్రవక్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధమైన మాట మనకు తెలియపరుస్తున్నారు. యెహోవా మహాదినము సమీపమాయను. ఇక్కడ యెహోవా మహాదినం అని చెప్పుచున్నారు. అది సమీపమై ఉన్నది. యెహోవా దినము సమీపమై, యెహోవా దినం సమీపమై అది శీఘ్రంగా వచ్చుచున్నది, అది శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనం చేయుదురు. పరాక్రమశాలులు మహారోదనం చేస్తారు. ప్రపంచంలో పరాక్రమశాలులు అని మీరు ఎవరిని గుర్తించగలరు? అన్ని దేశములను లెక్కలో పెడితే పరాక్రమశాలి అని మీరు ఎవరిని పిలుస్తారు? ఆ దేశంలో ఈరోజు వినబడుచున్న రోదన శబ్దం మీకు వినబడతలేదా? యెహోవా దినం సమీపమైంది అని అంటున్నారు. అది రేపే అని అనడం లేదు, ఇట్ ఈస్ కమింగ్. అవి మనకు సమీపిస్తుంది గనక పరాక్రమశాలులందరూ రోదిస్తున్నారు. ప్రజలందరూ యాథార్థ్యమును గ్రహించవలసినటువంటి అవసరత ఉంది. దేవుని ఉగ్రత ప్రజల మీదకి రాకమునుపు మారు మనస్సు పొందవలసినటువంటి అవసరత ఉంది. క్షమాపణ కోరవలసినటువంటి అవసరత ఉంది. శిక్ష పడక మునిపే దేవుని దయా దాక్షిణ్యము కొరకు మనం ఆయన ముఖం వెతకాల్సినటువంటి అవసరత ఉంది. లూకాసు వార్తలో 12వ అధ్యాయం 20వ వచనంలో మనం ఇలా చదువుచున్నాం. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు. ప్రభు అడుగుచున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. నీవు సిద్ధపరచినవి ఎవని వగును? నీవు సిద్ధపరచినవి ఎవని దగును?
అని ప్రభు అడుగుచున్నారు. ఇది ఎవరితో చెప్పుచున్నారు? దాని ముందు వచనం మీరు చదివినట్లయితే, నా ప్రాణముతో నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము అని చెప్పుకుంటున్నారు. తనంతట తానే తన ప్రాణముతో చెబుతున్నాడు, ప్రాణమా అనేక సంవత్సరములు నీవు సుఖించడానికి ఉన్నది నేను సంపాదించి పెట్టానని. అయితే దేవుడు అడుగుతున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుచున్నాను, మరి నీవు సిద్ధపరిచినది ఎవని దగును? ఈ మాట చాలా సీరియస్గా మనం ఆలోచించాలి. రియల్ ఎస్టేట్ కుంభకోణాలు, దొంగతనాలు, అత్యాచారాలు, అక్రమాలు, సంపాదనలు, నిరుపేదుని కొల్ల చేయడం, ఇటువంటివన్నీ చేసి మనం సంపాదించి ధనికులమయ్యాము అని మనం అనుకుంటున్నామా? నీ ప్రాణము నిన్ను అడిగినట్లయితే నీవు సమకూర్చినది ఎవరి దగును? ప్రియ స్నేహితుడా, ఈ జీవితం మన సొంతం కాదండి. మన సత్రములో ఉన్నాం. మనం నివసించుచున్న ఇల్లు మనది కాదండి. మన బంధువులు, మన స్నేహితులు మనల్ని మోసుకొని పోయే రోజు అన్నీ వదిలేసి, టోటల్ డాక్యుమెంట్స్, మన సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ అన్నీ వదిలేయాలి. మనం సంపాదించి పెట్టిన కోట్లాది ఆస్తి బ్యాంకులో ఉండిపోతుంది. లోకర్లో ఉంటుందో ఫ్రెండ్ ఇంట్లో ఉంటుందో తెలీదు. మన అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతుంది, మనకు ప్రయోజనం లేకుండా పోతుంది. ఇవన్నీ వదిలేసి మనం వెళ్ళుచున్న రోజును ఒక్కసారి ఆలోచించి చూడండి. అలాగైతే ఈ స్వార్థం ఎందుకు? ఈ స్వలాభం గురించిన ఆలోచనలు ఎందుకు? సమాజంలో దేవుడు అనుగ్రహించిన ఆయుస్సును సద్వినియోగపరుస్తూ సహజీవులతో సమాధానంగా ఉండి దేవుని మహిమపరచటమే కాదా దేవుడు మన గురించి ఆశించేది? నాదంటూ నాకేమున్నదండి? ఈ భూమి మీద మనకేమీ లేదు. మనకు కలిగినదంతయు దేవుడిచ్చిన దానములు. బ్రతకడానికి ప్రభు అనుగ్రహించిన దానిని మనము కృతజ్ఞతతో అనుభవిస్తూ, ఎప్పుడు ప్రభు పిలిచినా అప్పుడు వెళ్ళడానికి ఉన్న సిద్ధపాటుతో ఈ భూమి మీద మనం జీవించాలి. మన అకౌంట్స్ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఎప్పుడో ఏడాదికి చూద్దాం అని అనుకోకూడదు. ఏ రోజుకి ఆ రోజు అకౌంట్స్ సరిచేసుకోండి. బహుశా రేపటి రోజు మనది కాకపోవచ్చు. చాలా కాలం క్రితము ఈ వాక్యం చాలామందికి అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు తెలుసా? ఒక హార్ట్ అటాక్. మనం పక్కన పడుకున్న వ్యక్తికి చెప్పడానికి కూడా ఛాన్స్ దొరకకుండా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దానికంటే దారుణంగా కరోనా అది ఎక్కడ దాగి ఉందో తెలియదు. అది ఎప్పుడు మన దగ్గరికి వస్తుందో తెలియదు. ఎవరు తీసుకొచ్చి ఇస్తున్నారో తెలియదు. ఈ జీవితం ఎంత దారుణమైన స్టేజ్లో ఉన్నదండి. ఇప్పుడు మనం ప్రతి దినం దేవునికి కృతజ్ఞత తెలియపరచాలి. మన సొంత శక్తి చేత, సొంత సామర్థ్యం చేత మనం ఏమీ సాధించడం లేదండి. కేవలం ఆయన కృప వల్లనే మనం జీవిస్తున్నాం. ఆయన ఉగ్రత రాబోచున్నది అని బైబిల్ హెచ్చరిక చేస్తున్నారు. దేవుని మహాదినం, ఆయన దినం వచ్చుచున్నది. 40వ వచనం చదువుదామండి. లూకా సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండండి. ఇక్కడ మరణమును గురించి చెప్పడం లేదు. యేసు ప్రభుని రెండవ రాకడ గురించి చెప్పుచున్నారు. మనుష్య కుమారుడు తన సంఘమును చేర్చుకోవడానికి, తన ప్రజలను చేర్చుకోవడానికి వచ్చే గడియ ఏ క్షణమో మనకు తెలియదు. సంఘ కాపరి, సంఘ పెద్దలారా, సంఘ విశ్వాసులారా, మీ రక్షకుడు, మీ విమోచకుడు మిమ్మల్ని తన చెంత చేర్చుకోవడానికి వచ్చుచున్న గడి ఆసన్నమైంది. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో మనలను దాచుకుంటాడు. లోకానికి ఉగ్రత రాక మునుపే, యెహోవా మహాదినం సంభవించక మునుపే
మన రక్షకుడు తన సంఘమును చేర్చుకోవడానికి వస్తాడు. నువ్వు విడవబడే గుంపులో ఉంటావా, ఎత్తబడే గుంపులో ఉంటావా? నీ ఆత్మీయ జీవితం దేవునికి ప్రీతికరమైనదిగా సమర్పించడానికి దేవుడు నిన్ను పిలుచుచున్నాడు గనక జీవితంలో ఉన్న అవకతవకలను సరిచేస్తూ మీ పొరపాట్లను దేవునితో ఒప్పుకొని జీవితమును సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను సాధించాను, నేను కొట్టేశాను అని అనుకోకండి. ఇదేది కూడా మనది కాదు. దేవుడిచ్చిన ఈ జీవితం ఇది ఆయన దానమని గుర్తించి కృతజ్ఞతతో దీన మనస్సుతో ఆయన సన్నిధిలో జీవించడానికి ప్రభు మనల్ని పిలుస్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుదామండి. మీ సహనమును సకల జనులకు మీ సహనమును సకల జనులకు తెలియబడనీయకుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు గనక మనకి ఎక్కువ సహనం అవసరం. హింసింపబడుచున్న విశ్వాసి, నిందింపబడుచున్న విశ్వాసి, నీవు ఇంకనూ సహించమని ప్రభు అంటున్నాడు. ఇది పగ తీర్చడానికి ఉన్న సమయం కాదు, తరిమి కొట్టడానికి ఉన్న సమయం కాదు, మనం సహించడానికి ఉన్న సమయం. ఎందుకు తెలుసా? నీ ప్రభు నీకు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దినములు చెడ్డది గనక సమయమును సద్వినియోగపరచండి. ప్రభు సమీపంగా ఉన్నాడు గనక మీరు జాగ్రత్తగా ఉండుమని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదామండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఇక్కడ బైబిల్ తెలియపరుచున్నారు, మీరు తీర్పు పొందుతారు గనక ఒకరి మీద ఒకరు సనగకుడి అని అంటున్నారు. ఈ సనుగులు, ఈ గుసగుసలు ఇవన్నీ మానేసి కృతజ్ఞత కలిగిన వారిగా దేవుడు అనుగ్రహించిన కృపకు తగినట్లు మనం నడవాలని ప్రభు మన గురించి కోరుచున్నారు. కాబట్టి మనము విడిచిపెట్టవలసినటువంటిది సనుగులు మానాలి. మరియు మనము తీర్పులోనికి వెళ్ళబోచున్నాము అనే గుర్తు మనకు ఉండే కొలది భయభక్తితో మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. మనం తొందరపడకూడదు, మనము కలవరపడకూడదు, ఇతరులను కలవరపరచకూడదు. ప్రభు పిలుపుకు తగినట్లు మితానుభవం కలిగి సాత్వికులుగా ఆయన కోసం సహనముతో కనిపెట్టుమని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ జీవితం చాలా విలువైనది. ఇది దేవుని చేత మనకు అనుగ్రహింపబడినటువంటిది కనుక ప్రియులారా, ఈ జీవితం దేవునికి అంకితం చేస్తూ దేవుని చిత్తం నెరవేర్చడానికి తగినట్లు మనల్ని మనం సమర్పించుకోవాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుదాం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చెయ్యనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం. మనం ప్రతి ఒక్కరం కూడా ఆయన న్యాయాసనం ఎదుట, ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ప్రతి వానికి వాని క్రియ చొప్పున ఇచ్చుటకు ప్రతిఫలం ఆయన దగ్గర ఉంది. కనుక ప్రియులారా, మీరు నేను జీవించుచున్న ఈ జీవితం దేవుని కృప వలనే కాలం సమీపమై ఉన్నది గనక మనం అతీవమైన జాగ్రత్త గలవారిగా ఉండుమని
ప్రభు మనకు తెలియపరుచున్నారు. మనము జాగ్రత్తగా ఉండాలి. పేతురు గ్రంథంలో మనం మూలవాక్యం చదివినందుకు అందులో దినములు సమీపమై ఉన్నది కాబట్టి మరి ఏం చేయమన్నారు? స్వస్థ బుద్ధి గలవారై మనం ఉండాలని ప్రభు కోరుచున్నారు. మన గురించి దేవుడు ఆశించేది స్వస్థ బుద్ధి గలవారిగా మనం ఉండాలి. 1 తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం దాని 6వ వచనం మనం చదువుదాం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులం కాక ఉందుము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉంటారు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమను అను కవచము రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొందుము. దేవునికి స్తోత్రం. చూశారా, మనం నిద్రపోయే వాళ్ళమైతే రాత్రి నిద్రపోవాలి. ఇక్కడ ఇది రాత్రి కాదు, రాత్రి వచ్చుచున్నది గనక ఇది పగటి వేళ. మనం మెలకువగా ఉండుమంటున్నారు. మీరు పగలు నిద్రపోయేవాడిని ఏమని పిలుస్తారు? బుద్ధిహీనుడని పిలుస్తారు. పగలు పని చేయాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. పగలు మనము దేవుని కార్యం నెరవేర్చడానికి తగినటువంటి సిద్ధపాటుతో ఉండాలి. రాత్రి మత్తు గలవాడు రాత్రి మత్తును కలుగజేస్తాడు. మనకు మత్తు కలిగి ఉండడానికి ఇది సమయం కాదు. ప్రభు సమీపంగా ఉన్నాడు గనుక మనం అతీవ జాగ్రత్త పాటించాల్సినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, మీ గురించి నా గురించి దేవుని ప్రణాళిక మనం అతీవ జాగ్రత్త గలవారిగా మెలకువగా ఉండి ప్రార్థించుడి అంటున్నారు. కారణం ఏంటి? కాలం సమీపమై ఉన్నది, అన్నిటి అంతం వచ్చి ఉన్నది కనుక మనం ఖచ్చితంగా జాగ్రత్త గలవారిగా నడవాల్సినటువంటి అవసరత ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఇలా అంటున్నారు. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునై ఉండి, మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. అధ్యక్షులైనటువంటి వారికి అందరికీ దేవుడు చెప్పుచున్న మాట చూడండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడని అను మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడిగా ఉండాలి, ఏకపత్ని పురుషుడిగా ఉండాలి, మితానుభావం కలిగిన వాడిగా ఉండాలి, స్వస్థబుద్ధి గలవాడిగా ఉండాలి, మర్యాదస్తుడిగా ఉండాలి, అతిథి ప్రియుడిగా ఉండాలి, బోధింపదగిన వాడినై ఉండాలి, మద్యపాన ఆసక్తి లేని వాడిగా ఉండాలి, కొట్టువాడుగాక సాత్వికుడు, జగడమాడని వాడు, ధనాపేక్ష లేని వాడినై ఉండాలి అని అంటున్నారు. ఇక్కడ స్వస్థబుద్ధి అనేది దైవ సేవకులకు కూడా ఉండాలి అని ప్రభు కోరుచున్నారు. విశ్వాసులందరికీ ఉండాలి. ఎందుకంటే మన ప్రభు వచ్చుచున్నప్పుడు భేదం లేకుండా తన కోసం కనిపెట్టుచున్న తన భక్తులందరినీ తన చెంత చేర్చుకుంటారు గనక చాలా ఆసక్తి కలిగిన వారిగా మనం జీవించాల్సినటువంటి అవసరత ఉంది. ఇంకా మనం చూసినట్లయితే అదే 3వ అధ్యాయం దాని యొక్క 11వ వచనాన్ని మనం చదువుదామండి. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండములు చెప్పని వారును మితానుభవం గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. ఇక్కడ అందరికీ చక్కని హెచ్చరిక దేవుని వాక్యంలో ఇస్తున్నారు. స్వస్థ బుద్ధి గల వారిగా ఉండాలి, మాన్యులుగా ప్రవర్తించాలి, దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చు వారిగా ఉండాలి. కనుక మీ గురించి నా గురించి దేవుని ప్రణాళిక దేవుడు ఆశించినట్లు దైవ చిత్తం భూమి మీద నెరవేర్చడానికి మనం పిలువబడిన వారమై ఉన్నాం. మనకు దేవుని చేత ఇవ్వబడినటువంటి హెచ్చరిక ఏంటంటే సమయం మంచిది కాదు గనక, అన్నిటి అంతం సమీపించి ఉన్నది గనక
జాగరూకులై జాగ్రత్త కలిగిన వారిగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి అని అంటున్నారు. ఈ దినమందు దేవుని వాక్యమును జ్ఞాపకం చేస్తున్న ధ్యానిస్తున్నటువంటి మిత్రులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరచు మాట, మీరందరూ జాగ్రత్త కలిగిన వారిగా నడవాల్సినటువంటి అవసరత ఉంది. తీతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదామండి. అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహమును గలవాడై ఉండి తాము హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను. ఇక్కడ దేవుని వాక్యంలో అతిథి ప్రియుడిగా ఉండాలి, సజ్జన ప్రియుడిగా ఉండాలి, స్వబుద్ధి గలవాడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, పవిత్రుడిగా ఉండాలి, ఆశా నిగ్రహం గలవాడై ఉండాలి, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలను అని ప్రతి ఒక్క బోధకులకు చెప్పుచున్నారు. ఏదో బోధించి కాలక్షేపం చేస్తే సరిపోదు, జీవితాన్ని సరిచేసుకుంటూ జాగ్రత్త కలిగిన జీవితం ఉండాలి అని ప్రభు కోరుచున్నారు. సజ్జన ప్రియులుగా ఉండాలి, అతిథి ప్రియులుగా ఉండాలి, ప్రతి ఒక్కరి ఎదుట మంచి మాదిరి గల వారిగా ఉండాలి, బోధించిన వాక్యానికి తగినటువంటి జీవితం గలవారిగా ఉండాలి. గనక ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటిది గనక మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. 2వ అధ్యాయం తీతు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చదువుదాం. నీవు హితబోధ అనుకున్నవైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును మాన్యులను స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనములయందు లోపం లేని వారునై ఉండవలెను. ఏలయనగా వృద్ధులు మితానుభవం గలవారును మాన్యులను స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారునై ఉండవలను. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెక్కత్తలు కాకూడదు, మిగుల మద్యపానాసక్తి గలవారై ఉండకూడదు, ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొనుచున్న వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుము. ఇవన్నీ కూడా దేవుడు ఎంత స్పెసిఫిక్గా ఒక్కొక్కరికి దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరికలు చూడండి. కారణం ఏంటి తెలుసా? కాలం సమీపమైంది, అన్నిటి అంతం వచ్చి ఉంది కనుక మనం ఎత్తబడే గుంపులో ఉండాలి అని దేవుడు ఆశించి ఇవన్నీ ఉపదేశముగా హెచ్చరికగా మనకు తెలియపరుస్తున్నారు. 12వ వచనం చదివినట్లయితే మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ప్రియులరా, మనం స్వస్థ బుద్ధి గలవారిగా ఉండాలి, భక్తి గలవారిగా ఉండాలి, నీతి గలవారిగా ఉండాలి, ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్న వారిగా ఉండాలి. ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఉపదేశం. వీటిని మనం పాటిస్తూ దైవ చిత్తం నెరవేరుస్తూ ఈ లోకంలో ప్రభుకిష్టులుగా నడవడానికి ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దినమందు పరిశుద్ధాత్ముడు మనకిచ్చుచున్న హెచ్చరికలు విని కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి జీవించడానికి మనకు వీలు లేదు. మనం ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చుచున్న గుంపులో మనం ఉండాలి. ఆయనకిష్టులుగా నడవడానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. ప్రభు ఏదైతే ఆశించుచున్నాడో అది మన జీవితం ద్వారా నెరవేరాలని మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయం దాని 13వ వచనాన్ని చదువుదాం.
కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై మీకు తేపడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. చూడండి, దినములు చెడ్డది, మనం ఊహించుచున్న వాటికన్నా ఎక్కువగా అంతం సమీపమై ఉన్నది. మన రక్షకుడైన ప్రభు తన సంఘమును చేర్చుకోవడానికి అతి సమీపంగా ఉన్నాడు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకోవాలి. ఇప్పుడు నడుము కట్టుకోండి అని చెప్తే పరిచర్య చేయడానికే ఉన్న ఒక సిద్ధపాటు. కానీ ఇక్కడ అపోస్తులు పేతురు గారు ఏమన్నారు తెలుసా? మీ మనస్సు అనే నడుము కట్టుకోండి. అంటే మీ మనస్సు శుద్ధపడాలి. మనస్సు శుద్ధపడకుండా పరిచర్య చేస్తే లాభం ఏం లేదు. మనస్సు సరిగా లేకుండా ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. అస్సలు మనస్సు అను నడుము కట్టుకోవాలి. ఏదైతే చేయబోతున్నావో దాంట్లో మనస్ఫూర్తిగా చేయాలి, సిన్సియర్గా చేయాలి. అది ప్రార్థన అయినా సరే, పరిచర్య అయినా సరే, సహాయం అయినా సరే, విధేయత అయినా సరే, అది మనస్ఫూర్తిగా చేయాలి. నానా వీటి తీసుకురా అని చెప్తే ఇష్టం లేకుండా తీసుకొస్తారు, అది వేరు. మనస్ఫూర్తిగా తీసుకొచ్చి ఇచ్చి ఆశీర్వాదం పొందడం అది శ్రేష్టం. మనం చాలాసార్లు విధేయత చూపిస్తాం కానీ విధి లేక చేస్తాం. అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. మనం ఏదైతే చేస్తామో అది మనస్ఫూర్తిగా చేయాలి. మీ మనసంతటితో, మీ బలం అంతటితో మీరు దేవుని ప్రేమించాలి. మీరు దేవుని చిత్తం నెరవేర్చాలి. మీరు సంపూర్ణ హృదయముతో, సంపూర్ణ మనస్సుతో, సంపూర్ణ సమర్పణతో దేవునికి విధేయత చూపిస్తే అది మీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలు. మీరు దేవుని కృప పొందడానికి మనుషుల రికమెండేషన్ అవసరం లేదు. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్. ఎనీ ఇండివిజువల్ క్యాన్ కమ్ టు ద లార్డ్ ఫ్రీలీ. దేర్ ఈస్ నో పాస్. ఇప్పుడు లాక్డౌన్లో అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు సరిహద్దుకు వచ్చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, మీరు బయలుదేరినప్పుడు పాస్ తీసుకొని బయలుదేరలేదు కనుక మీకు ఈ రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు. నేను నా ఇంటికి పోతున్నానండి, మీరు కొంచెం పక్కకి జరగండి. నేను నా ఇంటికే పోతున్నా, అక్కడ నా సొంత భూమి ఉంది, నా ఇల్లు ఉన్నది, నా బంధువులు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు అని అంటే, సారీ, వేర్ ఈజ్ ద పాస్ అని అంటున్నారు. మనుషులు తమ సొంత ఇంటికి పోవడానికి కూడా అనుమతి పత్రం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ దేవుని విషయంలో మీకు అటువంటిది అవసరం లేదు. మీ మనస్సు సంపూర్ణంగా సమర్పించి హృదయపూర్వకంగా మీరు చేయుచున్న ప్రార్థన ఆయనకి ఇష్టం. ఎవరో 10 మంది వినాలని మీరు చేసే ప్రార్థన ఉందా? అది ఆయనకి ఇష్టం లేదు. ఆ ప్రార్థనలో సాహిత్యం ఉంది, ఆ ప్రార్థనలో మంచి మంచి పదాలు ఉన్నాయి, కానీ దేవుడు దానికి మార్కులేయడు. మీ హృదయ శుద్ధితో, నిర్మల హృదయముతో మీరు పలుకుచున్న మాటలు ఉన్నాయా? అది బ్రోకన్ లాంగ్వేజ్ అయినా దానికి దేవుడు అద్భుతమైన రివార్డ్ ఇస్తారు. మీరు చేస్తున్న ప్రార్థన పరమార్థ హృదయము నుంచి, యథార్థత కలిగిన మనస్సు నుంచి చేయాలని దేవుడు కోరుచున్నారు. దేవునికి ఇష్టలుగా నడవడానికి మిమ్మల్ని మీరు సమర్పించండి. మనం చేస్తున్నవన్నీ కూడా నిరీక్షణ గలవారై చేయాలని ప్రభు కోరుచున్నారు. మన మూలవాక్యంలోనికి మరలా వద్దాం. 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై, కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండండి. మీ జీవితం దేవునికి కరమైనటువంటిదిగా ఉండాలి. మనుషులను సంతోషపెట్టడానికి, మనుషుల చప్పట్ల కొరకు మీరు చేస్తున్నవన్నీ కూడా ఒట్టి నీళ్ళలో గీసిన గీత లాంటిదే. సోషల్ మీడియాలో ఫోటో పడాలి, ఫేస్బుక్లో లైక్ రావాలి, యూట్యూబ్లో లైక్ రావాలి, ప్రజలు మిమ్మల్ని అభినందించాలి అనే ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి కార్యాలకు ఫలితం 0. కానీ మీ దేవుని ప్రేరేపణతో, దేవుణ్ణి సంతోషపెట్టు నిమిత్తం సమర్పణతో, హృదయశుద్ధితో మీరు చేస్తున్న వాటన్నిటికీ గొప్ప లాభం ఉంది, ప్రతిఫలం ఉంది. అవన్నీ కూడా విత్తనాలే. మీరు ఏది చేసినా, దేవా ఈ విత్తనం మొలకెత్తాలి, ఈ విత్తనం ఆశీర్వదింపబడాలి అనే ప్రార్థనతో చేయండి.
స్వస్థబుద్ధి గల వారిగా ఉండండి. కంగార మనుషులుగా ఉండకండి. కలవరపడు వారిగా ఉండకండి. జగడమాడు వారిగా ఉండకండి. మీరు స్వార్థపరులుగా ఉండకండి. ప్రజల క్షేమం కోరిన మీరు శుద్ధ హృదయంతోనే కోరండి. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో పవిత్రమైన మనసుతో ప్రార్థన చేయండి. మీరు ఒకరిని నోటి ద్వారా దీవిస్తారు, మనసులో శపిస్తారు. అది దేవునికి ఇష్టం లేదు. మీ నోటి నుంచి పలికిన మాటలు మీ మనసు నుంచి వచ్చినదై ఉండాలి. శుద్ధ హృదయం, సమర్పణ, స్వస్థబుద్ధి మనకు అవసరం. కాలం సమీపమై ఉన్నది. అన్నిటి యొక్క అంతం సమీపించుచున్నది. అది రేపే అని నేను అనడం లేదు, కానీ అది సమీపమైంది. మనం జాగ్రత్త పడదాం, ప్రభు చిత్తం నెరవేరుదాం. ఆయనకిష్టులుగా జీవించడానికి మన హృదయాన్ని సమర్పిద్దాం. తల్లు వంచుదామండి. ఒక ఉత్తమం నిర్ణయంతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా ఆత్మీయ మిత్రులందరితో పాటు మీ సన్నిధికి వచ్చుచున్నాం. తండ్రి, నేను మారాలి, నా మనసు మారాలి, నా స్వభావం మారాలి, నా ఆలోచన విధానం మారాలి. అన్నీ నాదే అని అనుకున్న నా వ్యర్థమైన మనస్సు నీ మనస్సుగా రూపాంతరం చెందాల్సిన అవసరత ఉంది. ప్రభువా, నీ కృప, నీ సన్నిధి మాకందరికీ దయచేయండి. అన్నిటి అంతం వచ్చి ఉన్నది అని నీ వాక్యం సెలవిచ్చుచున్నారు. మేము జాగ్రత్త పడి నీ చిత్తం నెరవేర్చుచున్న బిడ్డలుగా నీ అడుగు జాడలో నడిచే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపుమని, ఆదరణ దయచేయమని, ఆశీర్వదించమని, మీ సాక్షులుగా మమ్మను వాడుకొనమని, మీ రాకడ కొరకు మమ్మను శుద్ధపరచమని. ఈ వాక్యం వినుచున్న వారిలో ఒకరు కూడా విడవబడిన గుంపులో ఉండకూడదు ప్రభువా. వారందరూ రక్షణ పొందువారిగా, నీ చిత్తం నెరవేర్చు బిడ్డలుగా, నీ అడుగు జాడలో నడుస్తున్నటువంటి వారిగా ఉండడానికి సహాయం చేయమని, కృప చూపమని, ఆదరించమని, ఆశీర్వదించమని, ప్రతి వారికి క్షేమాభివృద్ధి కలుగ చేయమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. మరలా రేపు సాయంత్రం మళ్ళీ కలుసుకునేదాకా దేవుని కృప మీకు తోడై ఉందని కాక. ఈ సందేశం మీ స్నేహితులకు పరిచయం చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్లో ఫస్ట్ టైం మీరు ఒకవేళ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహించండి. డీటెయిల్స్ స్క్రీన్లో ఉంటుంది. వాటిని చూచి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మనం అందరం కలిసి ఒక మెరుగైన సమాజమును శుద్ధపరచుట కొరకు ప్రభు పనులో సమర్పిద్దాం. ఈ మాటల చేత దేవుడు మనందరినీ ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ.